హాయ్! వెల్కమ్ టు రైటర్ యోగాక్ష. నా స్టోరీ నచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ 10. ఉదయం 5 గంటలకి కారుణ్య నిద్రలేస్తుంది. త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసేసరికి 6 గంటలు అవుతుంది. కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. ఇంతలో రాజ్యం బయట సోఫాలో కూర్చుని, ఒసేయ్ దరిద్రపుదానా, కాఫీ తీసుకురావడానికి ఎంతసేపే అని అరుస్తుంది. కారుణ్య కాఫీ కప్లో పోసి గబగబా తీసుకువచ్చి రాజ్యంకి ఇస్తుంది. నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఎన్నిసార్లు టైంకి కాఫీ తేవాలని చెప్పినా వినకుండా నీకు నచ్చినట్లు చేస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులనిలే, వారంలో నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. వాడిని చేసుకోగానే నీ తలపొగరు మొత్తం దించేస్తాడు అని రాజ్యం అంటుంది. అందుకు కారుణ్య, ప్లీజ్ నేను పెళ్లి చేసుకోను పిన్ని. కావాలంటే మా అమ్మని చూసుకుంటూ ఇక్కడే ఒక మూలన ఉంటాను. నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు చెప్పినట్టు వింటాను. పెళ్లి చేసుకోను పిన్ని అని బ్రతిమాలుతుంది. కారుణ్య పెళ్లి చేసుకోను అనడంతో రాజ్యం కోపంతో కారుణ్య మీదకి చెయ్యి ఎత్తుతుంది. కారుణ్య భయంతో చేతులు ముఖంకి అడ్డుపెట్టుకుంటుంది. ఎంతసేపటికి దెబ్బ మీద పడకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. రాజ్యం చెయ్యి గాలిలోనే ఆగిపోతుంది. కారుణ్య కార్తీక్ని చూసి ఇంకా కంగారు పడుతుంది. ఏంటక్కా మీరు చేస్తుంది అని కార్తీక్ అడుగుతాడు. ఎందుకు బాబూ నా చెయ్యి పట్టుకున్నావు? వదులు, దీని పని చెప్తాను అని ఆవేశపడుతుంది. అదే మీకు చెప్తుంది. మీరు ఇలా ఆవేశపడితే మీరు చేస్తున్నదంతా వృధా అయిపోతుంది అని కార్తీక్ అంటాడు. ఏంటి బాబూ నువ్వు మాట్లాడుతుంది అని రాజ్యం అడుగుతుంది. మీరు గ్లామర్ కోసం జ్యూస్ తాగితే సరిపోదు. కోపం ఉండకూడదు, ఆవేశపడకూడదు. అలా అయితేనే అది పనిచేస్తుంది. లేకపోతే ఏమి జరుగుతుందో తెలుసుగా అని భయపెడతాడు. అవునా, మరి ముందే చెప్పాలిగా బాబూ. కోపం రాకూడదంటే ఎలా? దీని ముఖం చూస్తేనే నాకు బీపీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అని అడుగుతుంది. వెంటనే కార్తీక్, ఏంటండి మా అక్క చెప్పినట్లు వినొచ్చుగా, ఎందుకు ఆమెకి కోపం తెప్పిస్తారు? వెళ్ళండి మీ పని చేసుకోండి అని కారుణ్యని తిడతాడు. అక్క, ఏంటి అక్క అని పిలుస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. చెప్పింది వినబడలేదా? వెళ్ళమన్నానుగా అని గట్టిగా చెప్తాడు. వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. చూసావా బాబూ, దానికి ఏదైనా 2 సార్లు చెప్తే గాని వినదు. ఇలా చేస్తే నాకు కోపం రాదా అని రాజ్యం అంటుంది. అందుకు కార్తీక్, సరే నేను చూసుకుంటాను, మీరు శాంతించండి. అయినా నేను జ్యూస్ తెస్తాను కదా, కాఫీ తాగకూడదు. ఉండండి తీసుకువస్తాను అని కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోతుంటే, ఈ ఒక్కరోజు తాగుతాను బాబూ అంటుంది. ఏంటి అక్క చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు? 6 నెలల వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీరు పూర్తిగా మారిపోతారు. గ్లామర్ కావాలంటే ఇదంతా చేయాలి, తప్పదు అని కార్తీక్ అంటాడు. సరే బాబూ, నువ్వు చెప్పినట్లే వింటాను. వెళ్ళి జ్యూస్ తీసుకురా అని రాజ్యం అంటుంది. కార్తీక్ కిచెన్లోకి వెళ్తాడు. అప్పటికే కారుణ్య వంట చేయడానికి కూరగాయలు కట్ చేస్తుంది. కారుణ్య దగ్గరికి వెళ్ళి కోపంగా తన వైపు తిప్పుకొని, కొట్టానంటేనా అని చెయ్యి ఎత్తుతాడు. కారుణ్య భయపడిపోతుంది. వెంటనే చెయ్యి కిందకి దించి, నీకు ఏమైనా పిచ్చా? నేను చూసుకుంటానని చెప్పానుగా, ఎందుకు ఆ బల్లికి కోపం తెప్పించి దెబ్బలు తింటావు? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అని అరుస్తాడు. సారీ కార్తీక్, బతిమాలితే వింటుందేమో అని అడిగాను. కోపం వచ్చింది, అది కూడా నా తప్పేనా అని అంటుంది. అయినా అదేంటే రోజూ అలా
దెబ్బలు తింటే గాని నీకు రోజు గడవదా అని అడుగుతాడు. కారుణ్య మౌనంగా ఉండిపోతుంది. ఇది మాత్రం తెలుసు. ఏమైనా అంటే అలా మౌనంగా ఉండిపోతావు అని కార్తీక్ అంటాడు. ఎందుకు అరుస్తున్నావు? సారీ చెప్పానుగా. కోపం తగ్గించుకోవచ్చుగా. సరే రా, నీకు స్ట్రాంగ్గా కాఫీ ఇస్తాను అంటుంది. కాఫీ తర్వాత ముందు ఆ బల్లికి జ్యూస్ చేసివ్వాలి. నిన్న చేసినట్లే చేసి ఇవ్వు. ఇచ్చేసి వస్తాను అంటాడు. సరే అని జ్యూస్ చేసి ఇస్తుంది. దాన్ని తీసుకువెళ్ళి కార్తీక్ రాజ్యంకి ఇస్తాడు. రాజ్యం కళ్ళు మూసుకుని గబగబా తాగేస్తుంది. కార్తీక్ గ్లాస్ తీసుకుని మళ్ళీ కిచెన్లోకి వెళ్తాడు. కారుణ్య కార్తీక్కి కాఫీ పెట్టిస్తుంది. కార్తీక్ కాఫీ తీసుకుని ఏమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతాడు. ఏమీ వద్దు కార్తీక్, కూర కూడా అయిపోవచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేసి సరే ఇద్దరం కలిసి తిందాం అని కార్తీక్ అంటాడు. ఏంటి, కలిసి తిందామా? మా పిన్ని చూసిందంటే నన్ను చంపేస్తుంది అని అంటుంది. భయపడకు, నేను ఉన్నాగా అని అంటాడు. అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. బయట చూస్తే రాజ్యం అక్కడ ఉండదు. మా పిన్ని ఏది కార్తీక్ అని కారుణ్య అడుగుతుంది. మీ పిన్ని 1 గంట వరకు బయటకు రాదు. రా, ఇద్దరం తిందాం అంటాడు. అయినా కారుణ్య భయపడుతుంది. నేను ఒకసారి పిన్ని టిఫిన్ చేసిద్దేమో కనుక్కొని వస్తాను అని కారుణ్య వెళ్తుంది. రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పిన్ని టిఫిన్ తీసుకురానా అని అంటుంది. నేను తర్వాత తింటానులే, నువ్వు వెళ్ళు అని రాజ్యం అంటుంది. సరే పిన్ని, నాకు కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్తాను అని అంటుంది. సరే వెళ్ళు అని రాజ్యం చెప్తుంది. కారుణ్య వచ్చి ఏం చేశావు మా పిన్నిని అని అడుగుతుంది. అది సీక్రెట్గానే రా తిందాం అని చెయ్యి పట్టుకుని కూర్చోపెడతాడు. కార్తీక్ చెయ్యికి అయిన గాయం వల్ల కారుణ్య కార్తీక్కి టిఫిన్ తినిపిస్తుంది. మరి నువ్వు కూడా తిను అని కార్తీక్ అంటాడు. ముందు నువ్వు తిను, నేను తర్వాత తింటాను అంటే నీకు కాలేజ్కి టైం అవ్వట్లేదా? నువ్వు కూడా తిను అని కార్తీక్ అంటాడు. ఇద్దరూ టిఫిన్ చేసి మరి నువ్వు డ్రైవింగ్ చేయలేవుగా, ఇప్పుడు ఎలా అని అడుగుతుంది. నువ్వే చూస్తావుగా, రా అని అంటాడు. సరే, పైకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వస్తాను అని వెళ్తుంది. ఇంతలో కార్తీక్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటాడు. నేను చెప్పిన అడ్రస్ దగ్గరే ఉన్నావా, మేము వస్తున్నాం అని కార్తీక్ ఫోన్లో అంటాడు. కారుణ్య కిందకి రాగానే కార్తీక్ కార్ తీస్తుంటాడు. అది చూసి ఏంటి కార్తీక్, నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు? నేను బస్సులో వెళ్తాను అంటే సైలెంట్గా వచ్చి కూర్చో అని అంటాడు. కారుణ్య వచ్చి కార్తీక్ పక్కన కూర్చుంటుంది. కార్తీక్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళి ఒక చోట ఆపి కిందకి దిగుతాడు. ఏమైంది కార్తీక్, ఎక్కడ కారు ఆపావు? ఎందుకు కిందకి దిగావు అని అడుగుతుంది. నువ్వు కూడా కిందకి దిగి వెళ్ళి వెనక కూర్చో అని కార్తీక్ అంటాడు. ఏమైంది కార్తీక్, నేను ఏమీ అనలేదుగా, నీకెందుకు కోపం వచ్చింది అని అడుగుతుంది. ఏంటే ఇంత అమాయకంగా ఉన్నావు? నాకు కోపం వచ్చిందని నీకు చెప్పానా? ముందు దిగి వెళ్ళి వెనక కూర్చో అని అంటాడు. సరే అని కారు దిగి వెనకకు వెళ్ళి కూర్చుంటుంది. ఇంతలో ఒకరు వచ్చి కార్తీక్ దగ్గర తాళాలు తీసుకుని కార్ స్టార్ట్ చేస్తుంటారు. కార్తీక్ వచ్చి కారుణ్య పక్కన కూర్చుంటాడు. ఇతను ఎవరు అని కారుణ్య అడుగుతుంది. అతను కూడా నాలా ఒక డ్రైవర్, నా ఫ్రెండ్ అని కార్తీక్ చెప్తాడు. నా దగ్గర ఏదో దాస్తున్నావు అని నాకు అనిపిస్తుంది అని కారుణ్య అంటుంది. అవునా, అయితే అదేంటో కనిపెట్టు అని కార్తీక్ అంటాడు. కాలేజీ దగ్గర కారు ఆగుతుంది. కారుణ్య కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మార్నింగ్ మా పిన్ని దగ్గర నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపుతాడు. మధ్యాహ్నం భోజనం చేయడానికి రా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, లేదంటే నేనే నీ దగ్గరికి వస్తాను అని కార్తీక్ అంటాడు. సరే వస్తాను అని చెప్పి కారుణ్య వెళ్ళిపోతుంది. కార్తీక్ కిందకి దిగి కారు దిగి డ్రైవర్తో ఇంక నువ్వు వెళ్ళు, మళ్ళీ ఈవినింగ్ రా అని కార్తీక్ అంటాడు. సరే సార్ అని చెప్పి ఆ డ్రైవర్ వెళ్ళిపోతాడు. కాలేజీకి వెళ్ళిన కారుణ్యకి ఏమి జరిగింది? కార్తీక్ హేమంత్ని కలుస్తాడా? ఇలా ఇంట్రెస్టింగ్గా సాగిపోయే మరిన్ని ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.